ప్రియమైన వారలారా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆయన ఆజ్ఞ ఇచ్చేశాడు. ఆజ్ఞ ఇచ్చిన వెంటనే కూడా అనేక మంది స్త్రీలు శూషాను కోటకు చేర్చబడ్డారని రాయబడింది. కానీ అక్కడ చాలా సంవత్సరాలు గడిచిపోయాయండి. ఎన్ని సంవత్సరాలు గడిచాయంటే, ఈ వస్తీ రాణిని పంపించేసి మరలా ఎస్తేరుని రాణిగా చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే సుమారుగా 4 సంవత్సరాలు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలండి? సుమారుగా 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల్లో ఏం చేశాడండి ఈ అహష్వేరోషు రాజు అంటే, ఈ రాజు ఈ గ్రీసు దేశం మీద యుద్ధానికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడంటే, గ్రీసు దేశాన్ని జయించడానికి 1,00,000 మంది సైనికులను తీసుకుని ఒక 400 నౌకలు పెట్టించుకుని, ఒక్కొక్క నౌకలో 250 మందిని ఎక్కించుకుని 400 నౌకలు తీసుకుని గ్రీసు దేశం మీద యుద్ధానికి వెళ్తే, ఆ వెళుతున్న సముద్ర ప్రయాణంలో ఏమైందంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చి ఈ పడవలన్నిటిని కూడా తుక్కు చేసేసిందండి ఆ తుఫాన్. ఈయనకి కోపం మామూలు కోపం కాదు. అందులో నుంచి ఏదోలాగా బయటకు తప్పించుకుని వాళ్ళు బయటకు వచ్చారు, ఒడ్డుకు పడ్డారు. ఈయన కోపం, విపరీతమైన కోపం వచ్చేసింది. నా విలువైన నౌకలు పోయాయి, చాలామంది సైనికుల యొక్క తుఫాను చంపేసిందని చెప్పేసి తన కోపాన్ని చూపించడానికి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న బెల్ట్ తీసుకుని బెల్ట్తో సముద్రాన్ని కొట్టాడండి. చూడండి ఎంత కోపమో చూడండి ఈయనకి. బెల్ట్తో సముద్రాన్ని కొడితే ఏదైనా అవుతుందండి సముద్రానికి? తన కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక అలా బాధపడుతున్న సమయంలో ఒక రోజంతా కూడా వాళ్ళు ఈదుకుంటూ అక్కడికి వచ్చేటప్పటికి ఆ గ్రీసు దేశంలో ఉన్న వాళ్ళు 300 సైనికులు ఏం చేశారంటే వీళ్ళందరినీ కూడా అక్కడ అలా నిలవబెట్టేశారండి. నిలవబెట్టేసిన తర్వాత ఈ రాజు ఏం చేస్తాడంటే, ఏథెన్సు అనబడిన ఒక ప్రాంతం మీకు తెలుసు కదండి. అపోస్తలుడైన పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలియబడని దేవుడు అన్న సంఘటన మీ అందరికీ తెలుసు కదా. ఆ సంఘటన ఉన్న ఆ ప్రాంతం మీద యుద్ధాన్ని చేసి ఆ ఏథెన్సు ప్రాంతాన్ని అంతటిని కూడా నాశనం చేసేస్తాడనమాట అండి. ఎవరు? ఈ అహష్వేరోషు రాజు. నాశనం చేసిన తర్వాత అందులో ఉన్న కొంతమంది ఒక ద్వీపానికి వెళ్ళిపోయారండి. ఈ ద్వీపానికి వెళ్ళిపోతే అక్కడ పారిపోయారు వాళ్ళు. అక్కడ పారిపోయారు కదా, ఆ ద్వీపాన్ని కూడా మనం స్వాధీనం చేసుకుందామని మిగిలిన సైన్యం అంతా కూడా అక్కడికి వెళ్దాం అనుకునే లోపే గ్రీసు దేశానికి సంబంధించిన ఆర్మీ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే వీళ్ళలో ఉన్న ప్రతి ఒక్కరిని అందరినీ కూడా ఏం చేశారంటే చంపేశారు. ఈ రాజు కొంతమంది మాత్రమే మిగిలిపోయారండి. మిగిలిపోయి తన రాజ్యానికి అపారమైన అపజయంతో ఏం చేశాడంటే తిరిగి మొహం మార్చుకుంటూ తన రాజ్యానికి వచ్చాడు. తీరా రాజ్యంలో చూస్తే ఏం జరిగింది? రాజ్యంలో ఏం జరిగిందండి? వస్తీ రాణినేమో పంపించేశాడు, ఒక పక్కనేమో ఘోరమైన అపజయం. ఈ రెండు మనసులో పెట్టుకుని రే వీళ్ళందరూ ఎక్కడున్నారో వాళ్ళందరినీ తీసుకురండి అన్న సమయానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ షూషాను కోటలోనికి ఎవరు చేర్చబడ్డారంటే నా ప్రియమైన సంగమా, దేవుని కుమార్తె అయిన ఎస్తేరు గారు ఎక్కడికి చేర్చబడ్డారంటే షూషాను కోట అనబడిన సంఘములోనికి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములోనికి చేర్చబడిన తర్వాత ఆమె ఎవరి చేతికి అప్పగించుకుందంటే హేగే వశమునకు అప్పగించుకుందంట.